अपमृत्यु परिहारार्थं मकर विष्णु दर्शनाय समवेतानां ब्रह्मचर्य व्रत उपवास भजनादीनं निरंतरं भक्ति सिद्ध्यर्थं श्री महागणपति श्री महालक्ष्मी श्री शबरी पूजा करिष्ये। ఇప్పుడు ఆ పువ్వుతోటి ఈ పక్కన ప్లేట్ పెట్టుకొని నీళ్లు తడుపుకుంటూ దించేసేయాలి. అదే చేయితోటి అట్లనే ఈ ప్లేట్ వేసేసి ఆ ప్లేట్ దగ్గర పెట్టి साक्षात् दीपं दर्शयामि श्री महागणपते नमः। अट्टिपंडु ఉంది ఒకటి పండు మిక్స్ ఏ పండు లేదా ఒక కొబ్బరికాయ పెట్టాలి. అవి పక్క పెట్టు ఆశ్రమం అసలు పక్క పెట్టు. అది ఒక అట్టిపండు మిక్స్ అది తీసుకో. ఒక కొబ్బరికాయ పెట్టు. ఇంకో పండు తెచ్చు. కొబ్బరి అయితే ఆగుతాం. పెట్టిన మంచినే పడు వస్తుందా మంగళం నిత్య శుభ మంగళం 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 నిత్య శుభ మంగళం ధనలక్ష్మి మంగళం కాన్యలక్ష్మి మంగళం ధనలక్ష్మి మంగళం కాన్యలక్ష్మి మంగళం విజయలక్ష్మి మంగళం వీరలక్ష్మి మంగళం విజయలక్ష్మి మంగళం వీరలక్ష్మి మంగళం ఆంజనేయ మంగళం వీరాంజనేయ మంగళం ఆంజనేయ మంగళం వీరాంజనేయ మంగళం సాయినాథ మంగళం షిరిడి సాయి మంగళం సాయినాథ మంగళం షిరిడి సాయి మంగళం రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతి రాయ జయ హనుమాన్ బోలో మారుతి రాయ జయ హనుమాన్ మంగళమే జయ మంగళమో మంగళము శ్రీ ఓం శ్రీ మహాగణపతే నమః నానావిధ పరిమళ పత్రం హారతిం సమర్పయామి. ఇప్పుడు మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. శ్రీ లెఫ్ట్ సైడ్ ఆత్మ ప్రదక్షిణం లెఫ్ట్ సైడ్ 3 సార్లు ఆత్మ ప్రదక్షిణం. ఓం శ్రేయాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్మం పాప సంభవం రాహి మాం కృపయా దేవశ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి స్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వర రక్ష రక్షో మహాగణపతే నమః. పూజ అయితే అయిపోయింది. పంతులు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ప్రసాదం కోసం అందరు వెయిట్ చేస్తారు అనమాట. రే అరుణ్ వచ్చినావా? అదంతా టైంకి వచ్చినారా నువ్వు? అయితే ఆడంతా పూజ బ్యాచ్, మనం మొత్తం ప్రసాదం బ్యాచ్ అనమాట. ఆడంతా ఎంత వెయిట్ చేస్తారు. కరెక్ట్ టైం కదా, టైం తీసుకొని వచ్చారు. ఎవరు ఒకరు ప్రసాదం తీసుకొని పోవాలి. ప్రసాదం కోసం వెయిటింగ్ అందరు. ప్రసాదం మంచుతుండే అరే ప్రసాదం మంచుతారు. రాత్రి కూడా అయింది. నిన్నైతే ఇద్దరు ఒకటేసారి ఇద్దరు చేసారు పూజ. అమ్మా ఇప్పుడే తింటాం. అయిపోయింది. ప్రసాదం తీసుకురాలి, అవసరం లేదు. ఆర్టిఫిషియల్ కాకుండా మంచి దాంట్లో తీసుకొచ్చారు. అబ్బా వెరీ గుడ్ అబ్బా. ఏమాకివి? టేకాకు ఒకటే ఆకులా. ఇదేంది? పల్లి శనగలు శనగలు బెల్లమన్నము అటుకులు పులిహోర పాశం పాయసం. మరి నీకు ఆ పేరు తెచ్చిరేంద్రా? ఇదే ఓ బా ఇది బా. మంచిగా ప్రసాదం ఎట్లా తినాలన్నా? నిన్న నుంచి గుడాలు తింటుంటే మస్తు అనిపిస్తుంది. మరి టేస్ట్ మంచిగా వస్తుంది. బాగుంది. ఇది హైలైట్ అసలు అన్నిటికంటే. ఆకు కదా ఈ ప్లేట్ హైలైట్. మస్తు సెట్ చేసిరు. ఒకటే ఆకునే మంచిగా అన్నీ వేసారు ఇలా. తినరు దొరికిందే ప్రసాదం. సో టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఈ రోజు అయితే శ్రీశం బయలుకి వచ్చిన. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నావా? మంచిగా. ఎప్పుడు వచ్చినావు? ఇంతమందికి వచ్చిన హాఫ్ అన్ అవర్ అయితే. హాఫ్ అన్ అవర్ అయితే అంటే 7 o'clock వచ్చినావు. అంత మంచిదేనా? అమ్మ వాళ్ళందరూ బాగురా?
అందరు మంచిగా ఉన్నారు. అన్న ఇట్లా బాగున్నారా? అందరు మంచిగా ఉన్నారు. నవ్వు చూసి ఒకసారి నవ్వుతూనే ఉన్నాయా? మళ్ళా సార్ నవ్వు రియాసన్ దాదా అట్లా ఎందుకు ఒకటేసారి వస్తుంది సేమ్ సారీ కట్టుకుని ఇద్దరు అక్కయ్యలు ఎప్పుడు పండగ ఆమె కట్టుకున్నాను పండగ తెల్లారి నువ్వు కట్టుకున్నావు పండుగ కట్టుకుందామనే తీసుకున్నాం ఇవి. కట్టుకున్నావు మరి కట్టుకున్నా మళ్ళీ కట్టుకున్నావు అప్పుడు చెప్పనా చూడొచ్చు గట్టకు వస్తారు అరే ఓ దానికి ఒక ప్యాడ్ ఉంటుందిరా ఆ ప్యాడ్ మీద పెట్టి పోయాలి కట్ చేయకట్ట కట్ చేయకు ఎందుకు కట్ చేసి పెడుతురా అవి ఇప్పుడు కూర కానీ ఇప్పుడు బెండకాయనా అప్పుడు బెండకాయ చారు పెట్టరాదు బెండకాయ కర్రీ కన్నా చారు పెడితే బాగుంటుంది అమ్మ నాకు ఏమైంది పాపా టవాలా ఏమైంది దొరుకుతలే కావాలా ఇగో ఈ టవాల్ తీసుకో స్నానం చేసినావా ఎందుకు స్నానం చేయడం అవుతుంది చేస్తారు కదా పొద్దున్నే చేసినాం మరి మళ్ళీ చేయడా ఇప్పుడు కాలు చేతులు కట్టుకుంటారు. అయితే ఇప్పుడు చారు వచ్చేసి బెండకాయ బెండకాయ కాదు బిడ్డకాయ బెండకాయ పప్పు ఏంటడా నాయని. నేను తింటా బెండకాయ కూర నేను అడగడం కూడా తప్పేనా సో బెండకాయ కూర వచ్చేసి బెండకాయ కూర పెడతారా చారు చారు కూరనే వండుతా. చారు తెచ్చి కదా పప్పు చారు అయితే మళ్ళీ చారు అంటే మళ్ళీ పచ్చిమిర్చి వేస్తారు కాబట్టి పచ్చిమిర్చి తినలేరు కాబట్టి కర్రీ వండుతారు అంతే పెట్టి సాగరా అయ్యా. ఇది తినబెట్టాలంటే వామ్మో పెద్ద కథలానికి అనుకో ఫోన్ చూపెట్టాలి వైట్ స్టూడియో ఏమంటారు యూట్యూబ్ స్టూడియో ఆన్ చేయాలి చిన్న చిన్న వీడియోలు తీయాలి కదా క్రియాంష్ తిన్నాక వస్తా పోనీ దగ్గరికి తిన్నాక వస్తా నాని ఏమైంది ఇందాక తమ్ముడు కొట్టినారా నేను ఎడ కొట్టినరా నెత్తినా కనబడరా నెత్తిలా అని అంత జుట్టు ఉంటుంది నీకు దెబ్బ తాకిన కూడా తెలియదు ఎట్లా దేంతో కొట్టిండు కాళ్ళ మీద కూడా కొట్టినారా ఏడా ఈడ కొట్టిండా ఎట్లా కొట్టిండు సరదంతం కొట్టిండా తమ్ముడు సరదం వాళ్ళు ఇచ్చిర్రా ఓ మై గాడ్ తమ్ముడికి అవి ఏం దొరకలేదు రేపటి నుంచి దెబ్బ తాకిందా మరి ఏడ్చినావా ఏమన్నారా తమ్మిని ఏమలే కదా మమ్మీ తమ్ముడు సౌతం గుంజుకుంది గుంజుకుందా ఏమలే ఇక అవి లేస్తున్నాడు తినమంటే నానా కథలు పడుతున్నాడు తినబెట్టా తిన్ 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 ఇక్కడ బెండకాయలు కట్ చేసి బెండకాయ తర్వాత బెండకాయ కూర వండుతారు బెండకాయ కూర వండిన తర్వాత అన్నం తిని బచ్చుకోవాలి కాదు వాడు పోవాలి గణేశుని కాడికి అన్ని ఇప్పుడు ఆయన వస్తారా గణేశుని కాడికి నిన్న వచ్చినా కదా నిన్న శిరీష నిన్న నేను కూడా వస్తాను అది సరే అని తొలుకోపోయినా వచ్చింది ఆడు పోగానే ప్రసాదం పెట్టిరు అప్పటికే పూజ అయిపోయింది అన్న పూజ చేసి ఇష్టం అయిపోయింది ప్రసాదం పెట్టి ఒకటి కాదు 3-4 పెట్టిరు ప్రసాదాలు కడుపు నిండిపోయింది తిన్నది అయితే గణేష్ని ఎప్పుడు ఇద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము రౌండ్గా రౌండ్ అప్ చేసి అందరం యూత్ అందరం ముందు అన్న కూర్చున్నాం ఈ దగ్గరికి వచ్చి బాబాయ్ పోదాం బాబాయ్ పోదాం అరే 2 నిమిషాలు ఉండడం పోదాం నా దింపిరా ఇంటికాడ నేను పోతా నేను ఉండాలంటుంది ఎంతసేపు కాలే సరే ఆగరా అని చెప్పి బతిమాడి నేను తీసుకొచ్చిన ఇక రాత్రి డిసైడ్ అయ్యారు 13 తారీఖు గణేష్ ఇద్దామని అనుకున్నాం కానీ అది పోతే కడుపు నిండిపోతుంది తెలుసా ప్రసాదాలకు కదరా రాత్రి వచ్చి నువ్వు అన్నం కూడా తినలేక మళ్ళా కొద్దిగా కొద్దిగా తిన్నావు నాకు ఆకలే కదా నేను కూడా బల్మిటి తిన్నా పప్ప కూడా బల్మిటి తిన్నాడు అది పోతే ఏమంటారు శనగలు అటుకులు పాయసము పులిహోర ఇంకేం చేసారా పప్పులు ఇంకా స్వీట్ పెట్టిర్రు ఇంకా ఏమో పెట్టిరు తెలుసా రకరకాల పెట్టిరు వస్తారా ఈరోజు కూడా పప్పు ఇప్పుడే పోయండి మనం కూడా పోయి అందరు అమ్మా అందరు పోవాలంటే తమ్ముడు ఇప్పుడు తింటు తమ్ముడు తిన్నాక తర్వాత వద్దాం సరేనా తమ్ముడు దొరుకువా మరి అలా తమ్ముడు దొరుకువా సరే నువ్వు కట్ చేసి తొందరగా కట్ చేసినాక పోదాం ఆల్రెడీ సగం అయిపోయింది సగం పోలేదు ఈ సగం తర్వాత వీళ్ళు కర్రీ చేస్తారు మనం గణేష్ నరు పోయిద్దాం సరేనా ముందు కట్టేసినాం నాన్న లోపల కట్టేస్తాం ఈ టైంకి అసలు యాక్చువల్లీ ఎప్పుడు రాము కోళ్ళ కూడా కొత్త తెచ్చినాం కాబట్టి కమ్మిన వాళ్ళే అని చెప్పి సున్నికి వచ్చినాం ఈడైతే పాత గుళ్ళే అరే ఒక హైట్ దింపినట్టు ఈడ హైట్ దింపలే కాకపోతే ఇది ఉండే ఈ సైజ్ ఈ కొన్ని తీసిండు యాక్చువల్లీ చూడు ఈ జాలు ఈ డబ్బును చూసినావా ఈ డబ్బలకి వెళ్ళి సుందరికనా ఏమంటారు దాన్ని ముంగీసా ఇళ్ళకి జొర్రి ఒక కోళ్ళని తినిపోయింది రెండు కోళ్ళని తిన్నది అదే పుల్ల కోళ్ళు ఇక అందుకని చెప్పేసి నాన్న ఈ రోజు ఈ సన్న జాలు తీసుకొని వచ్చాడు అయితే ఇళ్ళకి వెళ్ళి పోదు ఇక
సేమ్ అట్లనే రైట్. ఇంకోటి ఏం చేసినాం తెలుసా, ఇలానేమో పాత కోళ్ళు. అరే ఇటు సైడ్ వేసిరా అరే మునిగా గేడుందా కొత్త కోళ్ళు. కొత్త కోళ్ళు. అరే మంచి జబ్బరా సెట్ అయింది కానా, ఇది హైట్ ఏ మూసి పెట్టిరు అది. మరి లేకపోతే మళ్ళీ ముంగిస జరిగింది అనుకో. ఎగ్దమ్ మస్తు వేసిరా. అందుకని చెప్పేసి పుంజులు ఇలా వేసిరా. పుంజులు కూడా ఇలా ఉన్నాయి. ఒకసారి చూస్తావా? ఏ వద్దు వద్దుగా మళ్ళీ ప్యాకప్ పడుకుంది. ఓ మంచిగా నిరవతున్నాయి, కనిపిస్తున్నాయి. కనబడుతున్నాయి, వీడియో కనబడుతుంది. పండుకునేది మంచిగా నిరవతున్నాయి. పకడ్ బంద్ చేసి ఇది ఎగ్దాం అదా దానికన్నా. అరే మార్నింగ్ చూడాలి నాన్న, ఇప్పుడు కాదు. లైట్ పెడదాం. మునే నీడే కట్టేసిరా. ఏ ముని ముని అడగట్టేసారు, మేక నీడే కట్టేసారు, లాగా అడగట్టేసారు, ఇక ఆవు నీడే కట్టేసారు. ప్రశాంతంగా కనబడేనా ఏమైనా పొద్దుగా స్కూల్కి పోయేటప్పుడు రెడీ అవుతుంది చూడు, అప్పుడు దొరక రావాలి. అప్పుడు చూస్తాను నువ్వు పెద్ద కోళ్ళు చూడలేగా ఇంకా. అమ్ములకేమో ఆవు, ఇడనేమో మేక, ఆడనేమో లేగ. అయినా మన ప్లానింగ్ ఏంటంటే ఇట్లా దూడ ఉండొద్దు, ఆడకుండా కట్టేసినాం కదా, ఇట్లనే ఉండాలి. ప్రశాంతంగా ఉంటాయి. దగ్గర ఉన్నాయి అనుకో, వాటికి రిస్క్ ఉంటుంది. రిస్క్ అది ఇంకా కోళ్ళు ఇంకా నయ్యం, ఇంకా కోళ్ళు పుట్టినాయి అనుకో, కోళ్ళు పెరిగినాయి అనుకో, ఆగం అవుతాను. ప్లేస్ సరిపోదు. ఇప్పటికే ఈ టైం ఎట్లుంది, చీకటి ఉంది అన్న, ఏం కనబడతలే అటు చుట్టుపక్కల ఏం ఉండదు. మరి ఒక నైట్ రేస్ చేద్దామా? అమ్మో భయం నాకు. భయం ఎందుకన్నా? పాములు లైట్ ఉంది అన్ని ఇట్లా చూస్తుంటే పాము ఇట్లా వెళ్ళిపోతుంటది. పోతాయి మరి, పక్కన పొలాలు ఉన్నాయి కూడా కంపల్సరీ వస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా నయ్యం ఇలా లైట్ పెట్టినాం కాబట్టి జర చూడనీకి జర మంచిగా అనిపిస్తుంది. అంత గబ్బు ఉంది, అంత సెట్ చేయాలి. సో రేపు పొద్దున మనకు షూట్ ఉంది కాబట్టి మొత్తం ఇట్లా అలికి పెట్టినాము. అలికి చెట్లకు ఇవన్నీ కొత్త చెట్లు పెట్టినాం కదా, ఇవన్నీ కొత్త చెట్లే. కాకపోతే ఇప్పుడు చీకట్లు ఏం కనబడాయి కాబట్టి ఆడకొట్టి ఉన్నది. ఇంకా ఏనుకున్నాయి పచ్చగా అయినాయి కాబట్టి చూడే మంచిగా చేసి నీట్గా. ఒకటే రోజుకి చూడరా, ఒక్క రోజులో షూటింగ్ చేయాలని అంటే ఒక రోజు కాదనా, 2 రోజులు 2-3 రోజులు అవుతుంది. ఇప్పటికి 2 రోజులు బలిపాత్ర పట్టేస్తుంది చూసినావు. 2 రోజులు ఎంతసేపు కాదు మళ్ళీ బలిపాత్ర అని కూడా. అడవి ప్రదేశం కాదు, ఇంకా మంచి ఎట్లా పడుతుంది, మంచి ఘోరంగా పడుతుంది. జబ్బరాస్ ఎన్ని కట్టెలు. ఈసారి పొగ వస్తుంది అన్న, పొగతో దమ్ ఉంది అన్న. పని అవుతుంది. ఇవాళ మొత్తం ఎండ పెట్టినాం, ఇంకా ఎండు ఉంది. ఇది ఇంకా ఇలా పొద్దున్న ఎండ కొట్టింది. ఎండ పెట్టింది కట్ట అయితే ఆల్మోస్ట్ నరికినట్టు. ఇక ఉన్నాయి ఇంకా అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఈడున్నాయి ఇంకా మంచి జమ వేసి పెట్టాలన్న. వీటిని జమ వేసి పెట్టాలి. ప్లస్ ఇంటికే కాకుండా ఇంటికాడ కూడా కట్టెలపోయి పెట్టాలి మనకు. ఇంటికాడ వాడాలి, మంచిది కాదురా. నిన్న సడన్ గా గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంది? అవును, నిన్న మొన్న అయిపోయా. ఏం చేస్తున్నావు? బలిపత్ర వేస్తున్నావు. వా స్పైడర్ మ్యాన్ గాన్. అరే నైట్ టైం లొకేషన్ బాగానే ఉంది అన్న, తీయొచ్చు షూటింగ్. కానీ కిరికిరి సౌండ్ వస్తుంది. కిరికిరి సౌండ్ ఉంది కామన్ కదా ఏడన్నా. అది వినిపిస్తుంది కిరికిరి సౌండ్. అలికినట్టు పోయి సెట్ చేసినట్టుగా. అలికింది. ఇంకో పెద్ద పెట్టాడు, మా చిన్న పెట్టిరు. చూద్దాం రేపు కనుక అటు ఇటు అయింది అనుకో, పెట్టిరు ఆడ పెట్టిరు. ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది రేపు. ఇట్లా కాదు, ఇదే రింగులు వస్తాయి, సుట్ రింగు. ఆ రింగ్ వేసి ఫుల్ ప్యాకప్ చేసేసినాం అనుకో, అసలు పోయేటి పోతుంది. మరి అట్నే పోతుంది అన్న, పోయే కాడకే పోతుంది. ఇగో దీని మీద అది ఉండే గుర్తుందా, ఇది వలిగిపోయింది కదా. ఒక్కరోజు కూడా షూట్, ఒక్కరోజు వాళ్ళది అనేది వలిగిపోయింది. ఈ గడ్డి కింద పడ్డది. ఏం కాదులే, పర్లేదు, మంచిగా నీట్గా చేసి పెట్టారు. ఇది పొద్దున కట్టలు మొత్తం తీసేయాలి మరి నుంచి. తీసేయాలి రేపు పొద్దున్న రాగానే అదే పని. షూటింగ్కి ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున షూటింగ్ ఉంది కాబట్టి. ఇది ఒకటి మెదులుతుంటే ఏదైనా మంచి అనిపిస్తుంది అన్న. గజ్జల గిడ కట్టిడా, గజ్జల గిడ కట్టినా తాకూడదు. ముందుగా దీన్ని అలా కట్టిడు, పుంజు కట్టిడు. ఆ పుంజుకి ఇంత పెద్ద 4 ఎడమ వస్తుంది, అది బరువు అవుతుంది. తీయ అంటే ఇక తీసి పెట్టి ఇక్కడ కట్టిండు. ఏం కాదు పా మనానే మరి చూసినావు. ఇక నేనే ఉంటావారా. ఆమెకి రావడం చాలా ఇష్టం. ఆమెకి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నీకు ఈయన రాబుదే చాలా ఇష్టం. అవునారా? ఈయన ఉంటావారా. ఇప్పుడు మంచం ఆడకెళ్ళి గణేష్ తీయగానే మన మంచం వస్తుందా, ఆ మంచం వేసుకోవాలి. ఇక వానలు అయిపోయినట్టే, వానల పరిస్థితి. వానకాలం ఏం కాదు కాబట్టి మంచి రాదు. 2-3 బెడ్షీట్లు వేసుకోవాలి. ఈయన వండుకోవాలి. ఆవు ఉంటుంది, కోళ్ళు ఉంటాయి, మంచిగా ప్రశాంతంగా. గొర్రెలు కూడా తెచ్చుకోవాలి మంచిగా. గొర్రెలు ఎందుకురా, ఉండాలన్న. దొడ్డి అన్నప్పుడు మంచిగా ఉండాలి, అన్ని కలకల ఆడాలి. ఫామ్ ఏదో ఒక ఫామ్ అంట, ఫామ్ మరి మన ఫామ్ హౌస్ అన్న. దీని అనవసరంగా దొడ్డి అంటున్నాం కానీ ఇది ఫామ్ హౌస్. రైట్, ఫామ్ హౌస్. నాని మనం పెట్టి ఉన్నప్పుడు ఇప్పుడు ఫామ్ హౌస్ అన్నారా. మమ్మీ కూడా ఫామ్ హౌస్ పోయినా అని చెప్పాలి, సరేనా? అన్ని తుడిచి పెట్టాలి పొద్దున్న రాగానే. పొద్దున అదే పని ఇంకా మనకి. పోమా పోంపా. ఈరోజు నీకు ఎగ్జామ్ నాన్న, పాటలు పాడద్దు అట్లా. అమ్మ పాడే అమృతాని పన్ను తీయనైనా రెండు జాతి చూపించి రెండు గిల్లేసి
వాడు పడతాడు ఎగిరే దూకుతున్నాడు. ఏం ఎగ్జామ్ రా? తెలుగు మ్యాథ్సా? ప్రిపేర్ అయినా మరి? తెలుగు మ్యాథ్సా, ఇంగ్లీష్ ఈవీఎస్ఆ? నాకు అవే గుర్తున్నాయి. ఎగ్జామ్ అయితే రాస్తావు మరి? అంటే పేపర్ మీద పిక్చర్స్ అవి చూస్తే గుర్తు ఏ క్రియాన్స్